యూపీఎస్సీ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ను ఎంచుకోవడం. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం మన ర్యాంకును అమాంతం మార్చేయగలదు. సరే, ఇంతటి ముఖ్యమైన, కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించే ఈ ఎంపికను ఎలా సులభంగా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆప్షనల్ సబ్జెక్ట్ ఎందుకంత ముఖ్యం అని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 500. అవును, మెయిన్స్లో మొత్తం 1750 మార్కులకు గాను ఏకంగా 500 మార్కులు అంటే దాదాపు 28% వెయిటేజ్ ఈ ఒక్క సబ్జెక్టుదే. అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అప్పుడు వెంటనే మనలో తలెత్తే ప్రశ్న, ఇంత కీలకమైన సబ్జెక్ట్ను ఎలా ఎంచుకోవాలి? ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి? సరే, ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆప్షనల్ ఎంపిక అనేది జస్ట్ ఒక సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవడం కాదు. అది మన విజయం అనే పెద్ద భవనానికి మనం వేసుకునే పునాది లాంటిది. పునాది ఎంత బలంగా ఉంటే ఆ భవనమంతా నిలకడగా ఉంటుంది. విజయావకాశాలు కూడా అంతే మెరుగ్గా ఉంటాయి. మరి ఈ కష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేయడానికి నిపుణుల సలహాల ఆధారంగా ఒక సింపుల్ 5-పాయింట్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది మనకు ఒక స్పష్టమైన దారి చూపిస్తుంది. దాన్ని ఫాలో అయితే చాలు. ఇందులో మొదటిదే అత్యంత ముఖ్యమైన సూత్రం, మనం ఎంచుకునే సబ్జెక్టుపై మనకు నిజమైన ఆసక్తి, ప్యాషన్ ఉండటం. ఇది చాలా పర్సనల్ విషయం, కాని దీని ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎందుకంటారా? ఆలోచించండి. ఈ సబ్జెక్టును కనీసం 6-8 నెలల పాటు చాలా డీప్గా చదవాలి. ఆసక్తి లేకపోతే మధ్యలోనే విసుగొచ్చి బర్నౌట్ అవ్వడం చాలా సహజం. మరి మనకు ఆసక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఒక చిన్న చిట్కా. నచ్చిన కొన్ని సబ్జెక్టుల ఎన్సీఆర్టీ పుస్తకాలను తీసుకుని ఒక వారం పాటు చదివి చూడండి. ఏది చదువుతుంటే సమయం తెలియట్లేదో అదే మన సబ్జెక్ట్. సరే, ఇక రెండో సూత్రానికి వద్దాం. అదే మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, అంటే మనం డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ను పరిగణనలోకి తీసుకోవడం. మన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ను ఎంచుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. దానివల్ల సిలబస్ను చాలా వేగంగా పూర్తి చేయొచ్చు. కానీ ఇక్కడొక చిన్న వార్నింగ్. కేవలం డిగ్రీ సర్టిఫికెట్ ఉంది కదా అని కాకుండా ఆ సబ్జెక్టుపై నిజంగా మంచి కమాండ్ ఉంటేనే ఈ దారిలో వెళ్లడం మంచిది. ఇక మూడో రూల్, ఇది చాలా స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ మూవ్. జనరల్ స్టడీస్ పేపర్లతో ఓవర్లాప్ అయ్యే ఆప్షనల్ సబ్జెక్ట్ను ఎంచుకోవడం. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఉదాహరణకి చూడండి, హిస్టరీ ఆప్షనల్ తీసుకుంటే జీఎస్ పేపర్ 1లో బాగా హెల్ప్ అవుతుంది. పొలిటికల్ సైన్స్ అంటే పిఎస్ఐఆర్ తీసుకుంటే జీఎస్ పేపర్ 2లో చాలా సిలబస్ కవర్ అవుతుంది. అలాగే ఎకనామిక్స్, జాగ్రఫీ లాంటివి కూడా జీఎస్ ప్రిపరేషన్కు బూస్ట్ ఇస్తాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. నాలుగోది చాలా ప్రాక్టికల్ విషయం. అదే రిసోర్సెస్ అవైలబిలిటీ. అంటే మనం ఎంచుకున్న సబ్జెక్టుకు స్టడీ మెటీరియల్, గైడెన్స్ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో చూసుకోవాలి. ఒక సబ్జెక్ట్ మీద మనకు విపరీతమైన ఆసక్తి ఉండొచ్చు, కాని దానికి సరైన పుస్తకాలు, క్వాలిటీ మెటీరియల్ లేదా మంచి గైడెన్స్ దొరకపోతే ఇంకంతే సంగతులు. ప్రిపరేషన్ చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగులో తగినన్ని రిసోర్సెస్ ఉన్నాయా లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ, ఐదో రూల్. ఇది కొంచెం డేటా డ్రివెన్ అప్రోచ్. అదేంటంటే సక్సెస్ రేట్ అనాలిసిస్. అంటే మనం తీసుకోబోయే సబ్జెక్టు గత కొన్నేళ్లుగా ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఎంత స్కోరింగ్గా ఉందో చూడటం. గత 3-4 ఏళ్ల టాపర్స్, మార్క్స్, ట్రెండ్స్ గమనిస్తే ఒక ఐడియా వస్తుంది. కొన్ని సబ్జెక్టులు ఎందుకోగాని హై స్కోరింగ్ సబ్జెక్టులుగా పేరు తెచ్చుకుంటాయి. ఉదాహరణకి ఆంథ్రపాలజీ, తెలుగు సాహిత్యం లాంటివి. ఈ డేటాను కూడా మన నిర్ణయంలో పరిగణనలోకి తీసుకుంటే మన ఎంపిక మరింత పక్కాగా ఉంటుంది. రైట్. ఈ 5 రూల్స్ చూశాం కదా. ఇప్పుడు కొన్ని పాపులర్ ఆప్షనల్స్కి వీటిని అప్లై చేసి చూద్దాం. అప్పుడు మనకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. కొన్ని పాపులర్ ఆప్షనల్స్ ప్రొఫైల్ చూస్తే తెలుగు సాహిత్యం. దీనికి సిలబస్ చాలా తక్కువ, తెలుగు మీడియం వాళ్లకు స్కోరింగ్ కూడా. ఆంథ్రోపాలజీ, ఇది కూడా చిన్న సిలబస్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకు ఇదొక వరం లాంటిది. సోషియాలజీ, అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, పిఎస్ఐఆర్, వీటి గురించి మనం ముందే చెప్పుకున్నాం. జీఎస్ పేపర్లతో మంచి ఓవర్లాప్ ఉంటుంది. చూడండి, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ 5 సూత్రాలు ఒక గైడ్లైన్స్ లాంటివి మాత్రమే. వీటిని ఉపయోగించుకుని ఎవరి బలాలు, బలహీనతలను వాళ్లు అంచనా వేసుకుని ఫైనల్ కాల్ మాత్రం తీసుకోవాల్సిందే. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో టాపర్ తీసుకున్నారనో, ఫ్రెండ్స్ అందరూ ఇదే తీసుకుంటున్నారనో గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 5 పాయింట్స్ని ఒక చెక్లిస్ట్లా వాడుకుని
మనకు ఏది సరిపోతుందో బేరీజు వేసుకుని ఒక ఓన్ డెసిషన్ తీసుకోవాలి. ఇది మన ప్రయాణం, మన నిర్ణయం. సో ఫైనల్గా ఒక్కటే ప్రశ్న: ఈ చర్చ తరువాత